నేటి క్రైస్తవులు తెచ్చిపెట్టుకున్న మరొక ప్రమాదకరమైన ఆచారము వాస్తు. అవును, ఈ వాస్తు వాక్యానుసారమని, బైబిల్లో వాస్తు కోసం చాలా విషయాలు ఉన్నాయని, పాత నిబంధనలో కొన్ని విషయాలు ఉన్నాయని చాలామంది పాస్టర్స్ చెప్పడం మనం ప్రస్తుతం వింటూ ఉన్నాం. అసలు నిజంగా వాస్తు వాక్యానుసారమా? బైబిల్ అసలు దీనికోసం ఏమైనా రాయబడిందా? సో బైబిల్ దీనికోసం సపోర్ట్ చేస్తుందా అనే విషయాలు అయితే ఈరోజు మనం చూడబోతున్నాం. సో దానికంటే ముందుగా అసలు వాస్తు యొక్క ఆరిజిన్ ఏంటి, వాస్తు ఎలా ప్రపంచంలోకి వచ్చింది అనే విషయాలు మనం చూద్దాం. సో వాస్తు అనే పదము వర్స్న్ లేదా వాస్ అనే ఒక సాంస్క్రిట్ వర్డ్ నుంచి రావడం జరిగింది. దీని మీనింగ్ ఏంటంటే ప్రదేశము. అంటే ఒక ప్రదేశాన్ని ఒక మనిషి నివాస యోగ్యంగా ఉండడానికి ఎలా మలుచుకోవాలి, ఎలా ఏర్పాటు చేసుకోవాలి. ఒకవేళ ఏర్పాటు చేసుకోవాల్సిన రీతిలో ఏర్పాటు చేసుకోకపోతే ఆ మనిషికి ఎటువంటి కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి, అరిష్టం ఎలా కలుగుతుంది, వాళ్ళ కుటుంబంలో కానీ తనకు కానీ ఎటువంటి అనారోగ్య సమస్యలు వస్తాయి అనే విషయాల కోసం మాట్లాడేదే ఈ వాస్తు శాస్త్రం. అవును, దీనికి ఇంకొక ఎటిమాలజీ కూడా ఉంది. బుద్ధిరాజు రాధాకృష్ణ గారు అనే ఒక వ్యక్తి, మంచి భాషా పండితుడు, ఆయన బుక్ రాస్తూ బుక్లో ఈ వాస్తు కోసం చెప్పిన మాట ఏంటంటే, వాస్తు అంటే వస్తువు. సో వస్తువు అంటే ఇక్కడ మనకు బయట కనిపించే పంచభూతాలు. అంటే ఏవైతే పంచభూతాలను ఆధారంగా చేసుకొని దాని చుట్టూ ఏదైతే ఒక సిద్ధాంతాన్ని మనం అమర్చామో దాన్ని వాస్తు శాస్త్రం అంటారట. సో ఏది ఏమైనా సరే దీనికంటే ఒక ప్రామాణికత లేదు. అంటే ఎగ్జాక్ట్గా ఒక స్టాండర్డ్గా ఈ ఆరిజిన్ నుంచి వాస్తు వచ్చింది అనేది అయితే లేదు. ఇది చాలా విషయాల్లో మార్చుకుంటూ రూపాంతరం చెంది వచ్చింది. ఎందుకంటే చాలామంది అంటారు వేదిక్ పీరియడ్ నుంచి కూడా ఈ వాస్తు ఉందని అంటారు, కానీ దీనికి ఆధారాలు అయితే లేవు. సో ఫస్ట్ వాస్తు ఎక్కడ స్టార్ట్ చేశారంటే టెంపుల్స్ కన్స్ట్రక్షన్లో, టెంపుల్ యొక్క ఫిజికల్ కన్స్ట్రక్షన్లో ఈ వాస్తుని అప్లై చేసేవారు. ఓకే, సో ఆ ఫిజికల్ బిల్డింగ్ ఎలా ఉండాలి అవన్నీ కూడా. తర్వాత రాను దీన్ని ఒక రాజు యొక్క అంతఃపురానికి కూడా దీనికి అప్లై చేయడం స్టార్ట్ చేశారు. అంటే రాజు ఆరోగ్యంగా ఉండాలి, ఎందుకంటే ఆ రాజ్యాన్ని పరిపాలించేది ఆయనే కాబట్టి చాలా సుఖశాంతులతో ఉండాలి అనే భావనతో ఈ వాస్తుని రాజు ఎక్కడైతే ఉండేవాడో తన అంతఃపురాన్ని కూడా అప్లై చేసేవారు. అంతవరకు కూడా ప్రజలకు కానీ సామాన్యమైన వాళ్ళకి ఎవరికి కూడా వాస్తు కోసం తెలియదు. ఎందుకంటే అప్పుడు ఇల్లులన్నీ కూడా వాస్తు లేకుండా కట్టేవారు. కానీ 12th 16th AD ఆ సెంచరీలో ఈ వాస్తు కోసం చాలా పుస్తకాలు రావడం జరిగింది. అంటే ఇది ఒక క్రియేటెడ్ స్టోరీ, లేకపోతే ఒక క్రియేటెడ్ సిద్ధాంతం మాత్రమే తప్ప దీనికంటూ ఎగ్జాక్ట్గా ఒక ప్రామాణికత, ఒక ఆరిజిన్ అయితే, ఒక స్టాండర్డ్ అయితే లేదు. అంతేకాకుండా ఇది కేవలం ఒక హిందూ పురాణాల నుంచి మాత్రమే, వారి యొక్క ఐడియాలజీ నుంచి మాత్రం వచ్చింది. కానీ బైబిల్లో అయితే ఈ వాస్తు కోసం ఎటువంటి ఆరిజిన్ లేదు అని మనం అర్థం చేసుకోవాలి. సో ఈ వాస్తుని నమ్మే వాళ్ళకి కొన్ని ప్రధానమైన సిద్ధాంతాలు ఉంటాయి, కొన్ని ప్రధానమైన నమ్మకాలు ఉంటాయి. ఆ సిద్ధాంతం ఏంటంటే ఈ వాస్తుని ఎవరైతే నమ్ముతున్నారో సో వారు భావించే ఒక భావన ఏంటంటే మనిషి మీద పంచభూతాల యొక్క ప్రభావం ఉంటుంది. పంచభూతాల్ని వశం చేసుకుంటేనే తప్ప మనిషి బతకలేడు. పంచభూతాల్ని మనిషి ఎప్పుడు కూడా శాంతింప చేయాలి అనే ఒక ప్రధానమైన భావన అయితే ఉంటుంది. తర్వాత ఏదైతే ఆ ప్రదేశం ఉందో ఆ ప్రదేశాన్ని 2 భాగాలుగా చేస్తారు. మనకు తెలిసినవి ఏంటంటే సౌత్, నార్త్, ఈస్ట్, వెస్ట్ కదా. అంటే ఈస్ట్ నుంచి వెస్ట్ వరకు కూడా ఒక రేఖ ప్రయాణిస్తూ ఉంటుంది. అంటే దాన్నే మేల్ లైన్ అంటారు. తర్వాత నార్త్ నుంచి సౌత్కి ఇంకొక రేఖ ప్రయాణిస్తుంటుంది, దాన్ని ఫిమేల్ లైన్ అంటారు. సో ఈ 2 లైన్లు కూడా ఒక పాయింట్ దగ్గర మీట్ అవుతాయి. దాన్నే వాస్తు పురుష మండలం అంటారు. ఈ వాస్తు పురుష మండలం దగ్గర ఎవరు కూర్చుంటారు అంటే బ్రహ్మ కూర్చుంటాడట. సో ఆ బ్రహ్మనే వాళ్ళు పరమాత్మ అంటారు. సో హిందువుల యొక్క మెయిన్ వాళ్ళ యొక్క సిద్ధాంతం ఏంటంటే జీవాత్మ, అంటే ఒక మనిషి యొక్క ఆత్మ వెళ్ళి పరమాత్మలో కలిస్తేనే తప్ప మోక్షం రాదు. అంటే ఈ వాస్తులో మోక్షం అనే సిద్ధాంతం కూడా వాళ్ళు నమ్ముతారు. అంటే ఒక మనిషి సంతోషంగా భూమి మీద ఉండాలి, తర్వాత తన యొక్క ఆత్మ పరమాత్మతో మిక్స్ అవ్వాలి. సో వీళ్ళు ఏం చేశారంటే మనకి తెలిసి ఈ 4 దిక్కులను కూడా ఇంకొక 4 దిక్కుల కింద వాళ్ళు స్ప్లిట్ చేసుకుంటారు. మనకు తెలిసిన తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణలే. సో దీంతో పాటు ఇంకొక 4 అంటే ఆగ్నేయం, నైరుతం, ఈశాన్యం, వాయుం. ఫైనల్గా ఈ 8 దిక్కులను కూడా 8 మంది దేవుళ్ళు పరిపాలిస్తుంటారు. వాళ్ళ యొక్క ఆధీనంలో ఈ దిక్కులన్నీ ఉంటాయి. వాళ్ళని అష్టదిక్పాలకులు అంటారు. ఈ అష్టదిక్పాలకులకి కోపం లేకుండా వాళ్ళని శాంతింప చేయాలి. సో దీంట్లో వాళ్ళకున్న నమ్మకం ఏంటంటే పంచభూతాల్ని ఒకవేళ మనిషి వశం చేసుకుంటే
సంతోషంగా బతకగలడు. కానీ ఇది ఎలా సాధ్యం అంటే ఒకటే సొల్యూషన్, వాళ్ళ యొక్క ఇల్లుని లేకపోతే వాళ్ళ గృహాన్ని ఈ యొక్క వాస్తుతో కట్టుకుంటే సరిపోతుంది. వాస్తు ప్రకారం ఇల్లు కట్టుకుంటే పంచభూతాన్ని వాళ్ళు వశం చేసుకున్నట్లే. సో దీంట్లో వాళ్ళకున్న ఇంకొక నమ్మకం ఏంటంటే సూర్యుడి నుంచి ఒక రేఖ వస్తుంది, భూమి నుంచి ఒక రేఖ వస్తుంది అంటారు. సూర్యుడి నుంచి వచ్చే ఒక రేఖనే జీవిక రేఖ అంటారు, ఈ భూమి నుంచి ప్రయాణించే ఇంకొక రేఖనే ప్రాణిక రేఖ అంటారు. సో ఈ రెండు కూడా ఎప్పుడు ప్యారల్గా ట్రావెల్ చేస్తాయట, ఎక్కడ కూడా కలుసుకోవట. అంటే ఎవరైతే ఇల్లు కట్టుకుంటారో ఆ ఇంట్లో ఈ రెండు రేఖలు కూడా సమాంతరంగా ప్యారల్గా ట్రావెల్ చేస్తుంటే వాళ్ళు సుభిక్షంగా ఉంటారు. ఒకవేళ వాస్తు ప్రకారం వాళ్ళు ఇల్లు కట్టుకోకపోతే ఆ రెండు కూడా క్లాష్ అవుతాయి. క్లాష్ అయ్యింది అంటే ఆ ఇంట్లో ఏదో ఒక అరిష్టం స్టార్ట్ అవుతుందట. ఇది వాళ్ళ యొక్క నమ్మకం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నైరుతిని ఒక దిక్కు ఉంది. సో ఈ దిక్కుని పరిపాలించే ఒక దేవుడు ఉంటాడు. ఆ దేవుడిని శాంతింపు చేయాలంటే అక్కడ వెయిట్ ఎక్కువ పెట్టాలి అంటారు. అది వాళ్ళ యొక్క నమ్మకం. అందుకే పెద్ద పెద్ద వాటర్ ట్యాంక్స్ అన్నీ కూడా ఆ దిక్కునే పెడతారన్నమాట. ఆగ్నేయం ఉంటుంది. ఆగ్నేయం అంటే అగ్నిదేవుడు, అంటే అటువైపు ఏం పెట్టాలి అంటే స్టవ్ పెట్టాలి అంటారు. అర్థమవుతుందండి. అదేవిధంగా ఈశాన్యం ఉంటుంది. ఈశాన్యం అంటే మీనింగ్ ఏంటంటే శివుడు అక్కడ ఉంటాడట. సో అందుకే శివుడు తల మీద ఉంటే గంగ ఉంటుంది కాబట్టి అక్కడ వాటర్ కనెక్షన్, సో పైప్ కనెక్షన్ అక్కడ ఉండాలి అని ఉంటుంది. ఈ విధంగా చాలా నమ్మకాలు దీని వెనకాతలు ఉంటాయి. సో ఈ సిద్ధాంతాలు, నమ్మకాలు ఇంతవరకు మనం చూసాం. ఈ సిద్ధాంతాలన్నింటినీ కూడా నమ్మే మిగతా మతాల వారి కోసం మనకు అనవసరం. కానీ క్రైస్తవులు ఈ సిద్ధాంతాలను తెలియకుండా, దీని ఆరిజిన్ ఏంటో తెలియకుండా వాస్తుని ఎందుకు నమ్ముతున్నారు అనేది మనకు ప్రధానమైన ప్రశ్న. ఒకవేళ క్రైస్తవులు ఈ వాస్తుని నమ్మినట్లయితే వాళ్ళకు వచ్చే నష్టం ఏంటి, బైబిల్ ఏం చెప్తుంది అనేది ఒకసారి మనం చూద్దాం. బైబిల్ వెళ్ళకముందు సైన్స్ కూడా దీన్ని కొట్టిపారేస్తుంది. ఎందుకంటే ఒక కామన్ సెన్స్తో ఆలోచించినా సరే గుండ్రంగా తిరిగే భూమికి నువ్వు వాస్తుని ఎలా ఫిక్స్ చేస్తావు, ఈ దిక్కు ఎక్కడ ఉంటుందని ఎలా ఫిక్స్ చేస్తావు? సో దట్ ఈస్ కంప్లీట్లీ ఇల్లాజికల్ కదా. సైన్స్ కూడా దీనికి ఒప్పుకోవట్లేదు. సో బైబిల్ దగ్గరకు వచ్చినప్పుడు బైబిల్లో వాస్తు కోసం ఏమైనా ఉందా? చాలామంది పాస్టర్లు ప్రస్తావిస్తున్న వాదన ఏంటంటే నోవాహుకి దేవుడు వాస్తు ప్రకారం ఒక షిప్ని కట్టమన్నాడు అంటాడు. అక్కడ కనిపించేది కంప్లీట్గా ఇంజనీరింగ్ మెజర్మెంట్సే తప్ప ఎక్కడో వాస్తు కాదు అనే విషయాన్ని వాళ్ళు గ్రహించాలి. నోవాహు ఫస్ట్ టైం ఒక షిప్ కన్స్ట్రక్ట్ చేస్తున్నాడు. దేవుడు ఎగ్జాక్ట్గా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు, ఎగ్జాక్ట్గా ఆ కొలతలు ఎంతే ఉండాలి అని ఇచ్చాడు తప్ప ఎక్కడ కూడా ఈ దిక్కుని ఎలా ఉండాలి అనే విషయాలు చెప్పడం మనం బైబిల్లో చూడలేదు. అదేవిధంగా సొలొమోను మహారాజు దేవాలయం కట్టేటప్పుడు కూడా దేవుడు కొన్ని మెజర్మెంట్స్ చెప్పారు. సో బైబిల్ మెజర్మెంట్స్ చెప్పింది ఇంజనీరింగ్ విషయంలో తప్ప ఎక్కడొక్కడ వాస్తుని ప్రోత్సహించినట్టయితే కాదు. ఆ విషయాన్ని మనం గ్రహించాలి. సో ఒకవేళ ఒక క్రైస్తవుడు వాస్తుని పాటిస్తున్నాడు అంటే ప్రధానమైన ఆజ్ఞ, దేవుడిచ్చిన ఆజ్ఞలో నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు అనే ఆజ్ఞను ఉల్లంఘించినట్లే. 8 మంది దేవుళ్ళని పూజించినట్టే కదా, డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ. ఈ విషయం ఎందుకు అర్థం కావట్లేదు క్రైస్తవులకి? యెషయా ప్రవక్త 66వ అధ్యాయంలో 1వ వచనంలో చెప్పిన మాట ఏంటి? ఆకాశము ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠము. గ్రహించండి, ఈ యొక్క హోల్ యూనివర్స్ అంతా కూడా ఆయన యొక్క ఆధీనంలో ఉంది. మొత్తం అంతా కూడా సర్వభౌమాధికారం ఆయనకు మాత్రమే ఉంది. ఆయన రూల్ చేస్తున్నాడు, ఆయన కంట్రోల్ చేస్తున్నాడు. ఎందుకు ఈ విషయం అర్థం కావట్లేదు క్రైస్తవులకి? తర్వాత లూకా సువార్త 10వ అధ్యాయం 19వ వచనంలో కూడా ఇక మీదట ఏ హాని మీకు కలగదు, అంటే ఏది కూడా మిమ్మల్ని ఏ హాని కలిగించలేదు అనే విషయాన్ని గుర్తు చేస్తుంటాడు లూకా. సో మనం ఈ వాస్తు పాటించడానికి ప్రధానమైన కారణం ఏంటి అంటే మిగతా మతాల్లో ఉన్న సిద్ధాంతం కానీ వాళ్ళకున్న భయం ఏంటంటే మరణ భయం. అంటే నా కుటుంబంలో ఎవరొకరు చనిపోతారు, అందుకే ఈ దేవుడిని శాంతింప చేయాలి, నా కుటుంబంలో ఏదో జరుగుతుంది, అందుకే ఈ దేవుణ్ణి నేను శాంతింపు చేయాలి అనే భావనతో ఉంటారు కదా. సో మనం దేనికి భయపడాలి? ఇది కూడా బైబిల్ ఖండిస్తుంది ఈ విషయాన్ని. తర్వాత క్రైస్తవుడు వాస్తును పాటించినట్లయితే యేసుక్రీస్తు ప్రభు నీ కోసం నా కోసం మరణించి తిరిగి లేచిన ఆ యొక్క శిలువ కార్యం ఉంటుంది, రక్షణ కార్యం కూడా ఉల్లంఘించినట్లే. ఈ విషయాలన్నీ కూడా ఒక క్రైస్తవుడు దృష్టిలో పెట్టుకోవాలి. దేనికి భయపడుతున్నాడు? బైబిల్లో చాలా దగ్గరలా చెప్పబడిన విషయం ఏంటంటే అన్య ఆచారాలు పాటించొద్దు అని. సో క్రైస్తవులు ఈ విషయాలన్నింటినీ కూడా జ్ఞాపకం చేసుకోవాలి. వాక్యాన్ని వాక్యానుసారంగా అర్థం చేసుకోవాలి. దేవుణ్ణి దేవుడిగా అర్థం చేసుకోవాలి. తను ఎక్కడికైనా సరే తన సాక్షిగా ఉండాలి తప్ప వేరే యొక్క ఆచారాలు తన యొక్క మనసులోకి రాకుండా జాగ్రత్త పడాలి. ఎందుకంటే ప్రాబ్లము ఇంట్లో ఉండదు. ఇంట్లో ఏదో 2 రేఖలు తిరగడం వల్ల రాదు, కానీ ప్రాబ్లము నీ హృదయంలో ఉంటుంది. దాన్ని డీల్ చేయడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి రావడం జరిగింది. ఈ వాస్తు కోసం చాలామంది తెలియక ఈ మూఢనమ్మకాల్లోకి పడిపోయి దేవుడికి దూరం అవుతున్నారు.
సో ఈ విషయాలు మనం సంఘాల్లో మాట్లాడాలి, తెలియని వారికి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇదే దేవుడు నీ నుంచి నా నుంచి కోరుకుంటుంది. థ్యాంక్ యూ.